ఇప్పుడైతే మనము సిఎస్ఎస్లో సింటాక్స్ గురించి క్లియర్గా చెప్తాను. సో చూసేయండి. సో ఇక్కడైతే నేను ఇంతకు ముందుగా కూడా నేను లైక్ సిఎస్ఎస్ సింటాక్స్ అనేది రాశాను కదా, అప్పుడు నేను ఫర్దర్గా చెప్తాను అనేసి చెప్పాను. సో ఇక్కడైతే చూడండి, H1 అండ్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అని ఇచ్చేసాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 12px అనేసి ఇచ్చాను అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు డిస్క్రైబ్ అనేది చేస్తాను చూడండి. సో ఇక్కడ H1 అనేసి ఉంది కదా, జనరల్గా మీరు HTML నేర్చుకుని ఉంటే H1 అంటే ఏంటి? H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్ కదా. సో H1 అంటే ఒక ట్యాగ్ అనేసి మీకు తెలిసిపోయింది కదా. సో ఇది వచ్చేసి మనము ఇక్కడ ఒక ఫ్లవర్ బ్రాకెట్ ముందు ఒక ట్యాగ్ని మనం తీసుకున్నాము అంటే, లోపల ఇలా సంథింగ్ డిస్క్రైబ్ చేసాము అంటే, దీన్ని మనము ఈ ట్యాగ్ని మనము సెలెక్టర్ అనేసి అంటామన్నమాట.